క్లైమాక్స్ కు చేరుకుంది. కొద్ది రోజుల్లో ఫినాలేకి చేరుకున్న ఈ సీజన్ 2 వారాల్లో షో పూర్తి కానుంది. నిర్వాహకులు ఊహించని మార్పులు చేసినప్పటికీ కొందరు కంటెస్టెంట్స్ ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఇంటి నుంచి బయటికి వెళ్లిపోగా ఇంట్లో ఇంకా 7గురున్నారు. ఇక ఎప్పట్లాగానే వీకెండ్ ఎపిసోడ్ రానే వచ్చింది. ఇంట్లో ఉన్న వారందరూ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ కావడంతో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ వారం నామినేషన్స్లో తనూజ, భరణి, సంజన, డెమన్ పవన్, సుమన్ శెట్టి, రీతూ చౌదరి ఉండగా కళ్యాణ్ ఫస్ట్ ఫైనలిస్ట్ అవ్వడంతో సేఫ్ అయ్యాడు. ఈ వారం బిగ్ బాస్ లో నామినేషన్స్ అదిరిపోయాయనే చెప్పాలి. అలాగే మంచి మంచి గేమ్స్ తో ట్విస్ట్లతో జనాల్ని ఆకట్టుకున్నారు. కానీ ఈ వారం బయటకు వచ్చేది సుమన్ శెట్టి అని అందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే సుమన్ శెట్టి గేమ్ మంచిగా ఆడట్లేదు. ఉన్న వారందరిలో సుమన్ శెట్టి వీక్ అని అనుకున్నారు. స్టార్టింగ్ 1 లేదా 2 వీక్స్ లో చూసుకుంటే సుమన్ శెట్టి గేమ్ ఏమీ లేదు, వెళ్ళిపోతారు అని అనుకున్నారు. కానీ తన ఆటను ప్రూవ్ చేసుకొని అందరి మనసులను గెలుచుకున్నాడు. ఈ వారం ఓటింగ్స్ మంచిగా ఉండటం వల్ల సుమన్ శెట్టి ఇంట్లోనే ఉంటున్నాడు. సుమన్ శెట్టి చాలా అదృష్టవంతుడు అని, అలాగే టాప్ 5లో కూడా ఖచ్చితంగా సుమన్ శెట్టి ఉంటారని నెటిజన్లు, ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ఇక మిగతా 6గురిలో ఈ వారం రీతూ చౌదరి ఇంటి నుంచి బయటకు రాబోతున్నట్లు సమాచారం. ఇక రీతూ చౌదరి బిగ్ బాస్ హౌస్ లో గ్లామరస్ బ్యూటీ, అలాగే చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్. గేమ్స్ లో కూడా చాలా శ్రద్ధతో, ఏకాగ్రతతో గేమ్స్ ఆడేది. ఏ గేమ్ ఆడినా తన 100% ఎఫర్ట్స్ అనేది పెట్టేది. ఇక గత వారంలో జరిగిన హంగామా వల్ల లెక్కలన్నీ మారిపోయినట్లు తెలుస్తోంది. రితు, పవన్ మధ్య ఉన్న బంధం గురించి సంజన కొన్ని కామెంట్స్ చేయగా రెచ్చిపోయింది. అయినప్పటికీ చివరిగా సంజనతో నాగ్ క్షమాపణలు చెప్పించాడు. లేదంటే బయటకు పంపుతా అని గేట్స్ కూడా ఓపెన్ చేయగా చివరకు గొడవ ఆగి ఇంట్లోనే ఉంది. ఇక ఈ వారం కాస్త రీతుకి తక్కువ ఓట్లు రావడం మూలంగా ఎలిమినేట్ చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆమె బయటకు రాగా ఆదివారం ఎపిసోడ్లో చూపించినట్లు టాక్ వస్తుంది. రితు ఫైనల్ లిస్ట్ లో ఉంటుందని చాలా మంది భావించారు. కానీ చివరి నిమిషంలో ఊహించని విధంగా ఎలిమినేట్ కావడంతో కాస్త అయోమయంలో ఉన్నారు. ఇక మిగతా 5గురిలో ఫైనలిస్ట్ లోకి ఎవరు వెళ్తారో, మిగిలిన వారు ఒకరు వచ్చే వారం ఎవరు బయటకు వచ్చారా అనే విషయంపై అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అప్పుడే అంచనా కూడా వేయడం మొదలు పెట్టారు.